దొంగ బందిపోట్లు. పూర్వం మగధ రాజ్యాన్ని విక్రమభూపాలుడు అనే మహారాజు ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. మగధకు సమీపంలో రుధిర రాజ్యం ఉంది. దానిని చోళ నరసింహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. మగధ రాజ్యానికి రుధిర రాజ్యానికి మధ్య 3 తరాలుగా బద్ధ శత్రుత్వం కొనసాగుతుంది. అశ్వ గజ భూసేనలలో 2 రాజ్యాల బలాలు సమానం కావటంతో యుద్ధానికి కాలు దువ్వకుండా ఏ రాజ్యానికి ఆ రాజ్యం జాగ్రత్తగా ఉండేవి. ఇదిలా ఉండగా ఒకరోజు మగధ రాజ్యం పొలిమేరలలో ఉన్న ఓ గ్రామంలో పట్టపగలే బందిపోటు దొంగలు శైర్య విహారం చేశారు. సరిహద్దు కావలి ఉన్న రాజభటులను చంపి అందిన కాడికి సొత్తు దోచుకొని కొన్ని పశువులను, కొంతమంది స్త్రీలను కూడా బలవంతంగా ఎత్తుకుపోయారు. మరుసటి రోజు మరొక గ్రామం, ఆ తరువాత రోజు ఇంకొక గ్రామం. ఈ వార్త వేగుల ద్వారా తెలుసుకున్న విక్రమభూపాలుడు సరిహద్దు గ్రామాలలో ఇలాంటి దారుణాలు జరగకుండా రాజ్యానికి మంచిది కాదు. ఆ గ్రామాలు బలహీనమైపోతే ఆ శత్రువులు తేలికగా మన రాజ్యంలో ప్రవేశిస్తారు. తక్షణం సైన్యంతో వెళ్ళి ఆ బందిపోటు దొంగల ముఠాను బంధించండి. వీలు కాకపోతే తెగ నరకండి అంటూ సైన్యాధిపతిని ఆజ్ఞాపించాడు. సైన్యాధిపతి శూరమల్లు వెంటనే పొలిమేరలోని గ్రామాలకు వెళ్ళి సైన్యాధిపతి చెప్పినట్లు చేశాడు. దాంతో దోపిడీలు చేయటం ఆగిపోయింది. ఆ విషయం వెంటనే విక్రమభూపాలుడికి వేగుల ద్వారా తెలియజేశాడు శూరమల్లు. మంచిది, ముందు ఆ బందిపోటు దొంగలను బంధించండి. వాళ్ళు ఎత్తుకుపోయిన స్త్రీలను వారి చెర నుండి రక్షించండి అంటూ బదులు పంపాడు విక్రమభూపాలుడు. మగధ పొలిమేరను ఆనుకొని ఉన్న కొండ గుహలలోనో చిట్టడుగులలోనో ఆ బందిపోటు దొంగలు దాక్కొని ఉంటారు అనుకున్నాడు శూరమల్లు. కానీ ఆ ప్రాంతం రుధిర రాజ్యంలోకి వస్తుంది. బందిపోటులను పట్టుకుంటానని ఆ ప్రాంతంలో ప్రవేశిస్తే అది ఎలాంటి విపరీతాలకు దారితీస్తుందో అనే సందిగ్ధంలో పడ్డాడు. నిజానికి ఆ బందిపోటు దొంగలు నిజమైన వాళ్ళు కాదు, రుధిర రాజ్య సైనికులు. చోళ నరసింహుడు, అతని మంత్రి కుటీలుడు, సైన్యాధిపతి దురంధరుడు కలిసి పన్నిన కుట్ర. మగధ రాజ్య పొలిమేరలలో దొంగతనాలు, దోపిడీలతో అశాంతిని కలిగించి వాటిని అణచటానికి వచ్చే సైనికులను హతమార్చి అంచెలంచెలుగా మగధ రాజ్య సైన్యాన్ని బలహీనం చేసి ఆ తర్వాత ఒక్కసారి తన సైన్యంతో మగధ రాజ్యం మీద విరుచుకుపడి విక్రమభూపాలుడిని బంధించి సింహాసనాన్ని కైవసం చేసుకోవడానికి ఎత్తువేశాడు. లోకం దృష్టిలో అశాంతి, ఆందోళన బందిపోటుల మీదికి పోతుంది. మనం మాత్రం వీరుల్లా యుద్ధం చేసి మగధ రాజ్యాన్ని జయిస్తాం అని మంత్రి సైన్యాధిపతి చోళ నరసింహుడికి నచ్చచెప్పడంతో ఈ పథకానికి అతను అంగీకరించాడు. శూరమల్లు మంచి చెడు ఆలోచించి తనే స్వయంగా రుధిర రాజ్య చోళ నరసింహుడిని సందర్శించాడు. ఆ సమయంలో రాజు, మంత్రి, సైన్యాధిపతి కొలువులోనే ఉన్నారు. మగధ రాజ్య సర్వ సైన్యాధ్యక్షులు శూరమల్లు గారికి అభినందనలు. తమరు ఏ పని మీద వచ్చారో తెలుపవలసిందిగా మహారాజు వారు కోరుతున్నారు అంటూ దురంధరుడు శూరమల్లును ఆహ్వానిస్తూనే అడిగాడు. రుధిర రాజ్య సార్వభౌముడికి మగధ రాజ్య సైన్యాధ్యక్షుడు శూరమల్లు శతవందనములు. రాజా, మా రాజ్య పొలిమేరల్లోని గ్రామాలలో బందిపోటు దొంగలు దోపిడీలు చేస్తున్నారు. వాళ్ళను పట్టి బంధించటమో లేక హతమార్చమని మా ప్రభువులైన విక్రమభూపాలుడి ఆజ్ఞ. వాళ్ళంతా తమ పాలనలో ఉన్న రుధిర రాజ్య సరిహద్దులైన కొండ గుహలలోనో అడవిలలోనూ తలదాచుకుంటున్నారు. కనుక తమరు అనుమతిస్తే మా సైన్యంతో వెళ్ళి వాళ్ళ పీడ వదిలించుకుంటాం అంటూ వినయంగా పలికాడు. ఈ పూటకి మా ఆతిథ్యం స్వీకరించి విశ్రాంతి తీసుకోండి. మా మంత్రి సైన్యాధిపతులతో చర్చించి రేపు మా నిర్ణయం చెబుతాను అంటూ శూరమల్లు మాటలు విన్న చోళ నరసింహుడు గంభీరంగా చెప్పాడు. శూరమల్లు ఆ రాత్రికి రుధిర రాజ్య అంతఃపురంలో బస చేశాడు. కానీ అతనికి తన శత్రు రాజ్యంలో ఉన్నానని అనుక్షణం గుర్తుకు రావటం వల్ల ఎటువైపు నుండి ప్రమాదం ముంచుకు వస్తుందోనని కంటి మీద కొనుకు లేకుండా తనని రక్షించుకోవటానికి ఆ రాత్రంతా అప్రమత్తంగా ఉన్నాడు. తెల్లారింది. ఏ విధమైన ప్రమాదం ఎదురు కాకపోవడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు శూరమల్లు. మరికొంతసేపటికి చోళ నరసింహుడి దగ్గర నుంచి కబురు వచ్చింది. శూరమల్లు అతని ముందు హాజరయ్యాడు. మగధ సైన్యాధిపతి, ఆ బందిపోటులని బంధించటానికి మీరు రుధిర రాజ్య భూభాగంలోకి మీ సైన్యంతో ప్రవేశించటానికి షరతులతో కూడిన అనుమతిని మీకు మంజూరు చేస్తున్నాం. ఆ షరతులు ఏమిటో మా సైన్యాధిపతి మీకు చెబుతారు. వాటికి మీకు సమ్మతమైతే షరతుల పత్రంపై మీ రాజముద్ర వేసి మాకు అందచేసి
మీరు ఆ బందిపోటులను పట్టుకుపోవచ్చు, లేక హతమార్చవచ్చు అంటూ గంభీరంగా శూరమల్లుకి చెప్పాడు చోళ నరసింహుడు. ఆ తరువాత దురంధుడు గొంతు సవరించుకొని, శూరమల్లు, షరతులను చదువుతాను విను. మొదటిది, గజ అశ్వ భూసేనలన్నీ కలిపి 100 మించి రుద్దిర భూభాగంలోకి ప్రవేశించరాదు. ఒకవేళ బందిపోటుల చేతిలో ఆ 100 మంది హతమారితే మరలా 100 మంది సేనలు మాత్రమే ప్రవేశించాలి. రెండవది, కొండలు అడవిని దాటి బందిపోటులను బంధించే ప్రయత్నంలోనైనా సరే మీ సేవలు రుద్రరాజ్య గ్రామంలోకి ప్రవేశించరాదు. ఇక మూడవది, ముఖ్యమైనది, మీరు బందిపోటులను బంధించే ప్రయత్నంలో మా సైనికుల నుండి ఎటువంటి సహాయ సహకారాలు లభించవు. అలాగే మీ వేగులు మాత్రం మా రాజ్యంలోకి ప్రవేశించరాదు అంటూ 3 షరతులను వివరించాడు. ఆ షరతులు విన్న శూరమల్లు చోళ నరసింహుడికి వినయంగా నమస్కరిస్తూ, క్షమించండి మహారాజా, మీ షరతులకు మగధ రాజ్యం తరపున ఏకపక్షంగా నా అంగీకారం తెలుపలేను. మా మహారాజుకు మీ షరతులు విన్నవించి వారి అనుమతి కూడా తీసుకున్నాక రాజముద్రతో ఈ షరతుల పత్రం మీకు అందించి అప్పుడు బందిపోటుల వేటకు వస్తాం అంటూ ఆ షరతుల పత్రం తీసుకొని శూరమల్లు మగధ రాజ్యం బయలుదేరాడు. అక్కడికక్కడ ఒప్పుకుంటాడనుకున్న శూరమల్లు విక్రమభూపాలుడి అనుమతి కావాలనటంతో తమ పాచిక తిరగబడిందని నిరాశపడ్డాడు రుధిరరాజు మంత్రి సేనాధిపతి. మగధ రాజ్యం చేరుకున్న శూరమల్లు విక్రమభూపాలుడిని దర్శించి జరిగిందంతా చెప్పి, ప్రభు, ఈ షరతులు చూస్తుంటే ఆ బందిపోటు దొంగని రుధిరరాజు చోళ నరసింహుడే మన సరిహద్దు గ్రామాల మీదికి ఉసిగొల్పి ఉంటాడని అర్థమవుతున్నది. ఆ దొంగలకి ఆశ్రయం ఇచ్చి కూడా కాపాడుతూ ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆ రాజ్యంలో 100 మంది సైనికులతో ప్రవేశించడం అంటే తెలిసి ఆ దుర్మార్గుల కత్తులకు మన సైనికుల ప్రాణాలను బలిపెట్టడమే. వారి నీతిగా కాక దొంగచాటుగా మన సైనికులను అంచెలంచెలుగా మట్టుపెట్టాలనే ఈ కుట్ర పన్నారు. అందుకని మన సరిహద్దు గ్రామాలలో మరింత సైన్యాన్ని మోహరించి ఆ బందిపోటులు మళ్ళీ మన గ్రామాల మీదకు వస్తే వారిని బంధిద్దాం, వీలు కాకపోతే హతమారుద్దాం అంటూ తన అభిప్రాయం చెప్పాడు. శూరమల్లు, నీ అభిప్రాయం సరైన రాజతంత్రం, యుద్ధతంత్రంగానే మేము అంగీకరిస్తున్నాం. కానీ నీవు చెప్పినట్లు బందిపోటులను పట్టుకోవడానికి మా రాజ్యంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చిన పిరికి పందళ్ళ సైన్యంతో వాళ్ళ సరిహద్దులలోనే బందిపోటుల కోసం ఎదురు చూస్తూ కావలి కాచిన వాళ్ళు మగధ రాజ్య సైనికుల్లా అంటూ మనల్ని ఆ రుద్ర రాజ్యంలో ప్రతి ఒక్కరూ అనుకోవచ్చు. వీరుడు యుద్ధంలో శత్రువు కుట్రకు బలైపోయినా అతని వీరత్వం కీర్తించబడుతుంది. గాని శత్రువు దొంగ దెబ్బ తీస్తాడని భయపడి కూర్చుంటే ఖచ్చితంగా పిరికివాడిగానే లోకం జమకడుతుంది. మీతో పాటు మేము వస్తాం, విజయమో వీర స్వర్గమో తేల్చుకుందాం అంటూ శూరమల్లు మాటలకు గంభీరంగా బదులు చెప్పాడు విక్రమ భూపాలుడు. ప్రభు, మీ నిర్ణయం అదే అయితే ఈ శూరమల్లు ఉండగా శత్రువుల మీదకు తమరు కత్తి ఎత్తవలసిన అవసరం లేదు. 100 మంది సైనికులు అక్కర్లేదు. ముందుగా నేనొక్కడిని పెడతాను. నేను తిరిగి రాకపోతే తమరి నిర్ణయం ప్రకారం చెయ్యండి అన్నాడు శూరమల్లు. శభాష్ శూరమల్లు, అయితే రుధిరరాజ భూపాలుడు పెట్టిన 3 షరతులకు అంగీకరిస్తున్నట్లు ఆ పత్రం మీద రాజముద్ర వేసి ఓ రాయబారి ద్వారా మనం ఓ షరతు పెట్టి పంపుదాం అన్నాడు విక్రమ భూపాలుడు నవ్వుతూ మీసం మెలివేసి. షరత ఏమిటి ప్రభు అది అంటూ అడిగాడు శూరమల్లు. బందిపోటులెవరో రుధిరరాజ సైనికులెవరో మనం గుర్తించడం కష్టం కనుక పొరపాటున మన కత్తి వేటుకు రుధిర సైనికులు బలవ్వకుండా వాళ్ళందరినీ ఆ కొండ ప్రాంతాల నుంచి అడవి ప్రాంతాల నుండి ఉపసంహరించుకొని దాపులు ఉన్న గ్రామాలలో ఉండేటట్లు చూసుకోవాలని పరిగణించవచ్చు. దాంతో వారిని బంధించటమో హతమార్చడమో చాలా సులువు అవుతుంది. ఈ మాట నేను రాయబారితో యథాతథంగా చోళ నరసింహుడికి విన్నవించుకుందాం అంటూ విక్రమ భూపాలుడు ముసిముసిగా నవ్వాడు. శూరమల్లుడికి విక్రముడి ఎత్తుగడ అర్థమైంది. రుధిర రాజ్యంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి గ్రామ పొలిమేరల్లోకి వెళ్లకుండా ఈలోపు ఎవ్వరు కనిపించిన వారిని బందిపోటులుగానే భావించి తమ కత్తులకు బలి చేయవచ్చు. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటే ఇదే అనుకున్నాడు. ఏం శూరమల్లు, మా షరతులలో అంతరార్థం అర్థమైందనుకుంటాను అంటూ చిరునవ్వులు చిందిస్తూ అడిగాడు విక్రమ భూపాలుడు. చిత్తం ప్రభు అన్నాడు శూరమల్లు నవ్వుతూ. వెంటనే ఓ వార్తాహరుని రాయబారిగా షరతుల పత్రం మీద రాజముద్ర వేసి ఇచ్చి చోళ నరసింహుడు తమ షరతులకు ఒప్పుకుంటే ఈ పత్రం ఇచ్చి తమ షరతుని పత్రం రాయించి దాని మీద రుధిర రాజముద్ర వేయించుకు రమ్మన్నాడు. అలాగే మహారాజా అన్నాడు శూరమల్లు వినయంగా. వెళ్ళండి, 100 మంది మీ వంటి వీరులతో సిద్ధంగా ఉండండి.
షరతుల పత్రం చేతికి అందిన మరుక్షణం రుద్ర రాజ్యంలోకి ప్రవేశించండి. తిరిగి మిమ్మల్ని త్వరలో విజయ వీరులుగా చూడాలని ఆశిస్తున్నాను అన్నాడు. మరోసారి రాజుకు నమస్కరించి కోటలోని సైనికులలో 100 మంది యోధులను ఎంపిక చేసుకొని వారితో మగధ రాజ్య పొలిమేరల్లో ఉన్న ఓ గ్రామానికి బయలుదేరాడు శూరమల్లు. మరుసటి రోజు సాయంత్రానికి రుద్రరాజు మగధ రాజ్య షరతుకు అంగీకరించి షరతు ప్రకారం పత్రం మీద రాజముద్రను వేసి పంపాడు. ఆ రాత్రి ఆ గ్రామంలోని విశ్రాంతి తీసుకున్న పొలిమేరల్లో గ్రామాలలోని సైనికులను పగలు రాత్రి అప్రమత్తంగా ఉండాలని, ఏ కాస్త అనుమానం వచ్చిన అదనపు సైన్యం కోసం కోటకు వర్తమానం పంపాలని దళాధిపతులను ఆదేశించి మర్నాడు ఉదయం 100 మంది యోధులతో రుద్రరాజ్యంలోకి అడుగుపెట్టాడు మగధ సర్వ సైన్యాధిపతి శూరమల్లు. వాళ్ళంతా గుర్రాల మీద కొంత దూరం వెళ్ళేసరికి దట్టమైన చిట్టడవులు ఎదురయ్యాయి. 4 ప్రక్కల జాగ్రత్తగా గమనిస్తూ గుర్రాలను ముందుకు దూకించారు. అడవిలోకి కొద్ది దూరం ముందుకు కదిలేసరికి చుట్టుపక్కల పొదల్లో దాక్కున్న రుధిర సైనికులు వలయంలో అడ్డు నిలిచారు. అలాంటి ప్రమాదాలను ఎదుర్కొనడానికి ముందు నుంచే సిద్ధంగా ఉన్న మగధ సైనికులు తమ కత్తుల చురికేపాటితో రుధిర సైనికులకు రుచి చూపించారు. 2 వర్గాల మధ్య భయంకరమైన పోరు జరిగింది. రుధిర రాజ్య సైనికులందరూ మట్టి కరిచారు. శూరమల్లు వెంట వచ్చిన మగధ వీరులలో 2 మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. అప్పటికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. మగధ సైనికులందరూ ఒక పెద్ద చెట్టు కింద చేరి తమ వెంట తెచ్చుకున్న ఆహారాన్ని తిని, తమ వెంట తెచ్చుకున్న నీరు చాలక ప్రక్కనే ఉన్న చిన్న కొలంలో నీళ్లు తాగేందుకు వెళ్ళారు. అది గమనించిన శూరమల్లు ఆగండి అంటూ ఆ నీళ్లను పరీక్షించి ఆ ప్రక్కనే పొదలో దాక్కున్న చెవుల పిల్లిని జాగ్రత్తగా పట్టి ఆ కొలంలో నీళ్లు దానితో తాగించాడు. మరుక్షణం అది గిలగిల కొట్టుకుంటూ చనిపోయింది. అది చూసిన సైనికులు మొహాలు పాలిపోయాయి. సైనికులారా, ఈ రుధిర రాజ్య ప్రాంతంలో అన్ని విషమయమే. అవి మన కోసమే కల్పించబడినవి కనుక మన ఒంట్లో ఓపుకున్నంత వరకు ఏది ముట్టకుండా పగలు రాత్రి పోరాడటమే. ఓపిక సన్నగిల్లితే వెనక్కు వెళ్ళి మళ్ళీ ఆహారం తీసుకుని తిరిగి రావటమే. ఈ విషయం గుర్తుంచుకోండి అంటూ హెచ్చరించాడు. ఆ పగలంతా శూరమల్లు అతని వెంట ఉన్న మగధ యోధులకి రుధిర సైనికులు గాని మరే మనిషి గాని ఎదురు కాలేదు. ఆ అడవంతా గాలించి సూర్యాస్త సమయానికి కొండ వాలుకు చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా జాగ్రత్తగా పరిశీలించి ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసి, సైనికులారా, ఇక్కడ గుర్రాలను కట్టి గూడారాలు వేసి నెగడలు వెలిగించండి. కానీ ఎవ్వరు గూడారంలో నిద్రించవద్దు. చుట్టూ ఉన్న చెట్లను ఎక్కండి. ఏ సమయంలోనైనా రుధిర సైనికులు దాడి చేయవచ్చు. సిద్ధంగా ఉండండి అంటూ చెప్పాడు శూరమల్లు. మగధ సైనికులు అతను చెప్పినట్లు చేశారు. వాళ్ళంతా అర్ధరాత్రి సమయంలో 200 మంది పై చీలుకు రుధిర సైనికులు పిల్లుల్లా ఆ గూడారాలను సమీపించి తమ వెంట తెచ్చిన కొవ్వును, నూనెను గూడారాలపై చల్లి మంటలను అంటించారు. అదే సమయంలో చెట్లపై దాక్కున్న మగధ సైనికులు సింహనాదాలు చేస్తూ చెట్లపై నుండి క్రిందకు దూకి జరుగుతున్నదేమిటో రుధిర సైనికులు అర్థం చేసుకుని తేరుకునే లోపే వారి కత్తులకు రుధిర సైనికుల రక్తంతో తర్పణం చేశారు. రుధిర రాజ్య సైనికుల ఆర్తనాదాలు ఆ కొండల్లో మారుమోగాయి. ఎంత హఠాత్తుగా మొదలయ్యిందో ఆ పోరాటం అంత హఠాత్తుగా ముగిసిపోయింది. ఆ పోరాటంలో 10 మంది వరకు మగధ యోధులు ప్రాణాలు విడిచారు. మర్నాడు ఉదయం మిగిలిన యోధులతో కొండ ప్రాంతానంతా గాలించడం మొదలుపెట్టాడు శూరమల్లు. ఒకచోట పెద్ద గుహ కనిపించింది. దానికి ద్వార బంధనాలున్నాయి. వాటికి కొంతమంది దృఢకాయులైన రుధిర సైనికులు కావలి కాస్తున్నారు. బందిపోటుల వేషంలో ఎత్తుకొచ్చిన స్త్రీలను అక్కడే దాచి ఉంటారని గ్రహించిన శూరమల్లు తన సైనికులను హెచ్చరిస్తూ ఆ గుహ వైపు కదిలాడు. 2 వైపుల నుండి మగధ యోధులు ఆ కావలి వాళ్ళపై విరుచుకుపడి హతమార్చి ద్వార బంధనాలు బద్దలు చేశారు. లోపల గుహ విశాలంగా ఉంది. బయట కావలి ఉన్న వాళ్ళకి 10 రెట్లు రుధిర సైనికులు ఆ గుహలో ఉన్నారు. వాళ్ళకి కూడా తమ మగధ కరవాలాల పౌరుషం రుచి చూపించారు. శూరమల్లు అతని వర్గం గుహలో రక్తం ఏరులై పారింది. తెగిన తలలు, కాళ్ళు, చేతులు మండ్యాలతో యుద్ధ భూమిని తలపింపచేసింది. శత్రు సైనికుల కుత్తుకలను తెగ నరకటం పూర్తయ్యేసరికి తన వర్గంలో కూడా కొంతమంది యోధులను కోల్పోయాడు శూరమల్లు. కొంత దూరం ప్రయాణించేసరికి 4 ప్రక్కల నుండి రుధిర సైనికులు కమ్ముకున్నారు. వెంటనే శూరమల్లు, సైనికులారా, ఇప్పటికీ కనిపించారు బందిపోటు దొంగలు, నరకండి, తెగ నరకండి అంటూ సైనికులను ఉత్సాహపరుస్తూ బందిపోటు దొంగల వేషంలో రుధిర సైనికులు ఎత్తుకొచ్చిన మగధ స్త్రీలను శత్రు సైనికుల కత్తులకు బలి కాకుండా జాగ్రత్తగా తప్పించి గుర్రాలను మగధ వైపు అదిలించి
వాటిని ఎవరు వెంటాడకుండా కంచు కోటలాగా నిలబడి వచ్చిన వాడిని వచ్చినట్లు తెగ నరకసాగాడు. కొంతసేపటికల్లా రుధిర సైనికులందరూ నేలకొరిగారు. వారితో పాటు మగధ యోధులు నేలకొరిగారు. రక్తసిక్తమైన శరీరంతో ఒంటరిగా మగధ రాజ్య పొలిమేరలకు చేరుకొని ప్రాణాలు విడిచాడు శూరమల్లు. ఆ తర్వాత విక్రమభూపాలుడు కుట్రలు కుతంత్రాలతో తన 100 మంది సైనికులను శూరమల్లును పొట్టనబెట్టుకున్న రుధిర రాజ్యం మీద దండయాత్ర చేసి చోళ నరసింహుడి తలను తెగ నరికి ఆ రాజ్యాన్ని కూడా తన ఏలుబడిలోకి తెచ్చుకొని ఆ రాజ్యాన్ని శూరమల్లుడి పేరు మీద ప్రజారంజకంగా పరిపాలించాడు. కుందేలు మంత్రి, మీరు చెప్పింది నిజమే అంది ఏనుగురాజు. రాజా, కుందేలు మంత్రి ఒక విషయం మర్చిపోయారు. కర్పూరం, ఉప్పు ఒకేలా కనిపించిన దేని రుచి దానిదే. పుట్టుకతో క్రూరత్వం ఉన్న క్రూర జంతువులతో పుట్టిన పని మనం చేసుకుపోయే సాధు జంతువులం. మనం పోటీ పడడం, యుద్ధం చేయడం సాధ్యమా? ఇదంతా జరిగే పని కాదు అంటూ కొట్టిపారేసింది సుక్షీరం అనే ఆవు. మిత్రమా, నువ్వు చెప్పింది నిజమే గాని చిన్న ప్రాణి కదా అని పిల్లిని గదిలో బంధించి హింసిస్తే అది పులిలా తిరగబడుతుంది. ఇప్పుడు నీకు ఎంత శాతం సహనం, క్షమాగుణం కలిగిన వారైనా ఎదుటివారి ప్రవర్తన మితిమీరిపోయినప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వివరించే ఓ కథను చెబుతాను విను అంటూ కుందేలు ఓ కథను ప్రారంభించింది.